వైకాపా నాయకులు పెద్ద ఎత్తున బెట్టింగ్లు కాశారండి. కోట్ల అంటే అంటే రూపాయల ఇక్కడ బెట్టింగ్లు నేను కాశారు. నేను మీ యొక్క ఈ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఆరామ్ అస్థాన్ గారు లాంటి సర్వేలు ఎప్పుడైతే అప్పటి వరకు ఆయనకు బాగా క్రెడిబిలిటీ ఉండేది. 120 స్థానాలకు తగ్గవు అని చెప్పేసి గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ గారు గెలుస్తారని చెప్పేసి చాలా క్లియర్గా పిఠాపురంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చాలా నమ్మశక్యంగా చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పార్టీ కార్యకర్తలకు ఎవరికైనా ఒక రూపాయి పెడితే రూపాయి వస్తుందనేటువంటి ఒక ఆశ ఇప్పుడు పెరిగిపోయింది కదా. కాశారు, బెట్టింగ్లు కాశారు, నష్టపోయారు. ఆ, ఇక్కడ బెట్టింగ్లు కూడా ఎలా అంటే పొలాలు తాకట్టు పెట్టుకోవడం, ఇల్లు అవును, తాకట్టు అవును, పెట్టుకోవడం, వాస్తవం, కోట్ల రూపాయలు. వాస్తవం. ఇవన్నీ ట్రాన్సాక్షన్ జరిగినాయి. కానీ ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలండి. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఒకనొక సందర్భంలో కూడా ఈ బెట్టింగ్ల చోటికి వాటికి వెళ్ళొద్దు, ఎవరు కూడా కార్యకర్తలు ఆర్థికంగా నష్టపోవడం నాకు ఇష్టం లేదని చెప్పారు. ఇంకేముంది, అరే చంద్రబాబు గారు ఎట చెబుతున్నారు, మనమే గెలుస్తాం, వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అని చెప్పి భారీ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం పెట్టారు. అక్కడే కాదండి, పక్క రాష్ట్రాలలో కూడా పెట్టారు. అవును, తెలంగాణలో కూడా బెట్టింగ్ జరిగాయండి. ఆంధ్ర ఎన్ఆర్ఐలు కూడా పెట్టారు బ్రహ్మారెడ్డి గారు. అయితే ఈ పర్టికులర్ ఈ నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి విషయంలో ఏంటంటే, చనిపోయిన వ్యక్తి గురించి ఎవడో అబద్ధాలను మాట్లాడాల్సిన పని మాకేం లేదండి. ఇప్పుడు 4వ తారీఖు ఏదైతే రిజల్ట్స్ వచ్చినాయో అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ప్రెజర్ చేశారు, ఏమయ్యా మా డబ్బులు ఏమైనాయి అని చెప్పి. అప్పుడు వాళ్ళ నాన్న మీద తమ్ముడి మీద పోట్లాట పెట్టుకున్నాడు. పోట్లాట పెట్టుకున్నప్పుడు వాళ్ళ నాన్నే అరే రే ఇక్కడ కాదులే నువ్వు అని అన్నప్పుడు గుంటూరు వచ్చేసాడు అతను. 5వ తారీఖు గుంటూరు వచ్చాడు. గుంటూరు వచ్చి గుంటూరులో గడ్డి ముందు ఆగాడండి. అక్కడ కాదు, ఈ ఒక్క రోజుల్లో పోలీసు వాళ్ళు, అదే విధంగా అప్పుడు కూటమి ప్రభుత్వం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ అధికారంలోకి రాలా, అప్పుడు పోలీసులు కూడా వాళ్ళే ఉన్నారండి. అవునవునవును. ఎప్పుడైనా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, క్యాబినెట్ ఏర్పాటు అయిన తర్వాత ఎమ్మెల్యేలు వారికి నచ్చిన వారిని అక్కడ సిఐలుగా ఎస్ఐలుగా వారు వేసుకుంటారు పోస్టింగ్లు, అందరికీ తెలుసు. అదే నేను చెప్పేది టెక్నికల్ అంశాలు. 9వ తారీఖు అతను చనిపోయాడు. 9వ తారీఖు అతను చనిపోయాడు. అతను ఇంటికి తీసుకెళ్లారు. వాస్తవంగా మరి చనిపోయిన రోజు వెళ్ళి పరామర్శించవచ్చు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా కార్యకర్త మీద అక్కడ ప్రేమ ఉంటే ఆయన వెళ్ళాలి కదా, వెళ్ళాలా. అప్పుడు ఈ కామెంట్స్ కూడా చేయలా. సంవత్సరం తర్వాత నేనేదో ఓదార్పు యాత్ర చేస్తాను, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొంచెం. ఇప్పుడు మీరు టెక్నికల్ గా కొన్ని చెప్పారు కదా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు ముందు నాగమల్లేశ్వర గారు చనిపోయారని. ఇందాక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా అదే చెప్పారు. మరి శ్రీకాంత్ గారు ఇది కాదు, ఇది కేవలం ఇది పోలీసులు, ఈ తెలుగుదేశం వల్ల ఆయన వారి యొక్క టార్చర్ తట్టుకోలేక హింసించారు, చనిపోయాడు, ఇది వాస్తవం, నేను ప్రూవ్ చేస్తాను, ఎమ్మెల్యే గారు రాజీనామాకు సిద్ధమేనని మరి వారు ఒక సవాల్ విసిరారు. దాన్ని పెద్ద పట్టించుకోరా మీరు ఆ సవాల్ని? ఖచ్చితంగా ప్రూఫ్స్ తీసుకురమ్మనండి. డిబేట్ లోకి వచ్చేదో కూర్చొని కాసేపు మాట్లాడి వెళ్ళిపోవటం కాదు కదా, ప్రూఫ్స్ తీసుకురండి. నేనేమంటానంటే, ఇక్కడ ఒకటి బ్రహ్మనాయుడు గారు, కక్ష సాధింపు చర్యలు అంటే ఎట్లా ఉంటాయంటే, పులివెందుల్లో నాగమ్మ అనేటువంటి ఒక మహిళని అత్యాచారం తెచ్చి చంపేస్తే పోలీస్ కేసు పెడితే వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చంపేస్తామని అక్కడ లోకల్ నాయకులు వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు. మేము చాలా సందర్భాలు చెప్పాం. అంటే కక్ష సాధింపు చర్యలు ఎట్లుంటాయంటే, మరి మీకు తెలుసు రాయలసీమ ప్రాంతంలో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం రైలు పట్టాల మీద చనిపోయినప్పుడు హృదయ విదారకరమైన సంఘటన అదండి. తర్వాత శిరోమణనం కేసులో వరప్రసాద్ కూర్చోబెట్టి గుండు కొట్టించారు. అది కక్ష సాధింపు అంటే. ఓం ప్రతాప్ అనేటువంటి వ్యక్తి సారా ఏదో బీరు బాటిల్ ఒక రేట్ అడిగారని చెప్పి మరి